ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు పేరిట ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. నేను నీకు మొదపెట్టుకుని ఉన్నాను, దేవా నాకు ఉత్తరం ఇచ్చెదవు. ఆమేన్. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధికరమైనటువంటి దీవెనల చేత ఆశీర్వదించి ముందుకు నడిపించుకున్నాను. ఈ దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు చక్కని మాటను అంటున్నాడు. ఏంటి అంటే, దేవా నేను నీకు మొదపెట్టుకొని ఉన్నాను, నువ్వు నాకు ఉత్తరం ఇచ్చెదవు. నిజమే. ఏ దేవుని బిడ్డలారా, మనకు ఉంటున్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా దేవునికి మనం మొదపెట్టాలి. మనకి కష్ట సమయం వచ్చింది, ఆపద సమయం వచ్చింది అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తు రావాల్సింది ఎవరు అంటే యేసయ్య గుర్తు రావాలి. ఎందుకు అంటే, నీకు సహాయం చేయువాడు ఆయన మాత్రమే. కీర్తనకారుడు మరొక వర్షంలో మనకు మాట్లాడతాడు. ఏమని అంటే, నీ సహాయం వలన నేను సైన్యమును జయించును అంటాడు. నిజంగా దేవుని యొక్క సహాయం మనకుంటే ఎంత భయంకరమైనటువంటి సమస్య మన ముందు ఉన్నా కూడా ఆ సమస్యను మనము మన యొక్క జీవితంలో సమస్య వైపు చూడకుండా ముందుకు కొనసాగించబడతాం. ఇక్కడ దేవునికి మనం మొరపెట్టుకునేటువంటి అనుభవంలో మనము ఉండాలి. సమస్య వచ్చినప్పుడు సమస్యను తీర్చగలిగినటువంటి యేసయ్య వరకు నువ్వు చూచినప్పుడు ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం చేయబడుతుంది. ప్రతి మెట్టగా ఉన్నటువంటి స్థలములను కూడా దేవుడు సరళము చేసి నీవు చక్కని మార్గంలో ఆయన నిన్ను నడిపించగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా అలా కాకుండా సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యను ఎవరు సాల్వ్ చేస్తారు అని కళ్ళు మూసుకొని మనుషులు వెతకడం కాదు, కానీ మనుషులు ఒకవేళ వారి దగ్గర ఉండవచ్చు, నీ సహాయం తీర్చడానికి, నీకు సహాయం చేయడానికి వారికి మనసు ఉండవచ్చు, లేకపోతే సహాయం చేయడానికి అర్హత వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా మనసు రాకపోవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువును కనుక నువ్వు ఆశ్రయిస్తే, దేవుని సన్నిధిలో కూడా నీవు అంగలారిస్తే, దేవుని సన్నిధిలో కనుక నీవు మొరపెట్టగలిగినట్లయితే ఆయన నిన్ను దాటిపోయేటువంటి దేవుడు కాదు, నీ మొరను ఆలకించేటువంటి దేవుడు, నీవు కాలుస్తున్నటువంటి కన్నీటిని తుడిచేటువంటి దేవుడు అండి. కాబట్టి నిజంగా ఈ యొక్క మాటలోని మర్మాన్ని మనం గుర్తించుకొని మనం ఉదయకాల సమయంలో మనం ఎందుకు కొనసాగించగలాలి. మనం మొరపెట్టాలి, దేవుడి నుంచి మనం జవాబును పొందుకోవాలి. మనం చేసేటువంటి పనిని మనం చేయాలి, తర్వాత దేవుడి నుంచి మనము ప్రతిఫలాన్ని ఆశించాలి. అంతేకాని మనుషుల వైపు చూసి ఈ యొక్క సమస్య చాలా కష్టమైపోతుంది, చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది అనే రకంగా నువ్వు ఆలోచన ఎప్పటికి కూడా చేయకూడదు. దేవుడు నీ పట్ల కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నీవు ఆయనకు మొరపెట్టు, దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సజీవుడా, నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీవించండి ప్రభా, ఆశీర్వదించండి, కృపలో మీరు సహాయం చేయండి, చక్కటి ఆరోగ్యంలో బలం, శక్తిని దయచేయండి తండ్రి. నీ బిడ్డను వేటి గురించి అయితే నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నారు, ప్రతి ప్రార్థన విజ్ఞాపన కూడా తండ్రి నీ సన్నిధికి రూపం వల్లే చేరి తండ్రి వారి యొక్క ప్రతి ప్రార్థన కూడా అంగీకరించబడ్డకు మీరు కృప చూపించి సహాయం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.